సారి మీ అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందిన తరువాత టైంని తీసుకొని మరి ఆశీర్వదించాలన్న ఒక కోరిక మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలుపదలుచుకున్నాము. సో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మీ చిరునవ్వులతో కొట్టే చప్పట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోసం తపన పడుతూ ప్రతి ఒక్క ఆర్టిస్టులోని ఒక కళ ఉంటుంది. ఆ కళని ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేయాలన్న ఒక కోరికతో ముందుకొచ్చిన ఆర్టిస్టులందరికీ కూడాను మరి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలిచి వారికి సపోర్టునిస్తూ మరి ఇంతకాలం కూడా అంతే సంతోషంగా అంతే బలగంగా నిలుస్తూ మరొక్కసారి ఈసారి ఎలెక్ట్ అయి మీ ముందు నిల్చున్నారు. సో వారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్లతో మనము స్వాగతిద్దాం, అలాగే ఆశీర్వదిద్దాం. అదేంటి ఎవరు కొట్టట్లేదు? కొట్టాలి కదా మరి. ఏంటి సార్? అచ్చా, అలాగా. అంటే పాజిటివ్ ఎనర్జీని కొంచెం పెంచుదాం అనుకుంటున్నాను. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. వైట్ మెన్ ఇన్ వైట్ గట్టిగా చప్పట్లతోని ప్రారంభించారు. మరి చక్కని ఈవెంట్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్కసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున స్వాగతం, సుమధుర స్వాగతం. సో ఈ ప్రోగ్రామ్ని కాసేపట్లో మరి ముఖ్య అతిథి ఈరోజు మన మధ్యలోకి కాసేపట్లో విచ్చేస్తారు. ఆ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆస్పీషియస్ అకేషన్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కాసేపట్లో మరి ఇక్కడ రాబోతున్నారు. మరి ఈ సమీక్షంలో ఒక మంచి పాట అయితే, డాన్స్ అయితే ఉంది. మరి దానికంటే ముందుగా పాప వచ్చింది మన దగ్గరికి, 9th క్లాస్ చదువుతుంది. సో షీ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ రికార్డ్ హోల్డర్ తను. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఒక చక్కటి క్లాసికల్ నృత్యంతోని మన ముందుకు వచ్చేస్తుంది ఆర్ జ్యోతిర్మయి కూచిపూడి డాన్స్. ఇప్పటికీ తను 100కి పైగా ఈవెంట్స్ ఇచ్చింది, ఇక్కడే కాదండి, నేషనలీ ఇంటర్నేషనలీ. ఒకటి చెప్పదలుచుకున్నాను, మన తెలుగు రాష్ట్ర మొత్తం కదా మీరు మొత్తానికి కూడా జ్యోతిర్మయి అంటే ఎవరో తెలుసండి. ఎందుకు అంటే తన చేసిన కూచిపూడి డాన్స్ అలాంటిది. సో మనందరం కూడా తెలుగు కల్చర్ని అలా చేతిలో పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాము. మన జెండా ఇక్కడే కాదు, బయట ఇతర దేశాలలో కూడా ఎగరవేస్తున్నారు. ఎందుకు అంటే వీఆర్ విత్ ఆల్ హోల్డ్ ఆన్ విత్ మోరల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ లైఫ్ వేర్ వీ హ్యావ్ టు క్యారీ అట్ ద సేమ్ టైమ్ కల్చర్. సో ఆ కల్చర్లో ఈ కల్చరల్ ఈవెంట్కి తోడైతే మరి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. తెలుగులో మరి అప్పట్లో కూచిపూడి, భరతనాట్యం, సంగీతం ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో నేర్పించేవాళ్ళు. ఇప్పుడు హెక్టిక్ యుగం, అంటే టైం లేదు, అందరికీ ఫోన్లు ఇచ్చేశారు. సో పేరెంట్స్కి కూడా, ఇలాంటి వాళ్ళ చిన్నారుల పేరెంట్స్కి నిజంగా అమ్మ మీకు ధన్యవాదాలు, నేర్పిస్తున్న గురువులకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కూచిపూడి ఇంకా భరతనాట్యం, చాలా ఒడిస్సీ, ఇంకా చాలా నృత్యాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా గురువుగారు ఇంకా కూడా ప్రోత్సహిస్తున్నారు చిన్నారులని. సో మన సాంప్రదాయాన్ని ఇలాగా చేపడుతూ మన ముందు ఈరోజు జ్యోతిర్మయి నృత్యం చేయడానికి వచ్చింది. ప్లీజ్ వెల్కమ్ హర్. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ నానా నీకు. సో నువ్వు కూచిపూడి డాన్స్ చేస్తున్నారు కదా, మీరు మీ గురువు గారి పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి. మా గురువు గారి పేరు దాసరి అంబిక గారు, వాళ్ళ సిస్టర్ పంతం శిరీష గారు. మా అమ్మగారి పేరు దుర్గాంబిక, మా నాన్నగారి పేరు కృష్ణార్జునరావు. ఇలాగుంటుంది. దీనికైనా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం అంతా ఇంగ్లీష్నే వింటాము. సో ఇలాగా తెలుగులో అంత నిదానంగా, అంత పద్ధతిగా, అంత పేషెన్స్ ఉండాలి అని అంటే మరి మీ ఇంట్లో కూడా ఒక క్లాసికల్ ఎఫర్ట్ ఉండాల్సిందే. సో విత్ ఆల్ అందరి విషెస్ మీతో పాటు, ఓకే,
We'll start off with a beautiful cultural event. Oka auspicious occasion ki idoka Srikaram. Please, I request music on. నిజంగా ఆవిడ హీరో లేకుండా అంటే ప్రతి ఒక్క హీరోతో ఆవిడ నటించారు. అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. ఆవిడ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. స్వాగతం సుస్వాగతం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి మీకు కూడా ధన్యవాదాలండి. సో ముందుగా
ఇంత మంచి ఈవెంట్ కి శ్రీకారం చుట్టినటువంటి చైర్మన్ లయన్స్ డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి గట్టిగా చప్పట్లు. ఆయన ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి. సో ఈ కార్యక్రమానికి మరి ముందుగా జ్యోతిర్మయిని ఒక చక్కటి నృత్యం ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ ప్లీజ్. అప్పుడే ఓకే ఫైన్. సో మన ముందు ప్రదర్శించబోతున్నారు డబుల్ నాన్ రీసెంట్ గా గోల్డ్ మెడల్ వచ్చింది అమెరికాలో. సో మహిళలందరికీ కూడా ఆత్మరక్షణ అన్ని ఉండాలి. సో ఈ తరుణంలో లక్ష్మి గారు ఒక ముందు అడుగు వేశారు. నేనే ధైర్యం, నేనే సైన్యం, నేనే లక్ష్మి. గట్టిగా చప్పట్లు. నేనే ధైర్యం, నేనే సైన్యం, నేనే మహిళ. నేనే మహిళ, నేనే మహిళా శక్తి. నేనే సై అంటాను ఏదైనా సై. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ నేనే సై. బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి. మహిళా మనులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన లక్ష్మిగా చప్పట్లతో. సో అలాగే ఈ రోజు ముఖ్య అతిథి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే గట్టిగా చప్పట్లు. మీకోసం హెక్టిక్ షెడ్యూల్ వదులుకొని మరి ముఖ్య అతిథి మన మధ్యలో ఉన్నారండి. వారిని సాధారణంగా గట్టిగా చప్పట్లతో చెప్పులు కూడా అనేటట్టు ఆయన వేదికపైకి ఆహ్వానించుకున్నాం. చీఫ్ గెస్ట్ ఆఫ్ ది ఆస్పీషియస్ అకేషన్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకున్నాం. గౌరవనీయులు పూజలు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు పువ్వులతోని ఆయన సత్కరించడం జరుగుతుంది. ఆ ముసిముసి నవ్వులలో మరి చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి మనకి కూడా విషయం చెప్తున్నానండి. సో ఐ రిక్వెస్ట్ అంతే హుందాతనం కనిపిస్తుంది నిజంగా. ఓవర్ టు సార్. దేవియార్ గారు రండి పైకి రండి. గుర్రాజ్ గారు వైస్ చైర్మన్ టీమా అధ్యక్షురాలు లక్ష్మి గారు, మౌనికా రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గారు, శేఖర్ భాస్కర్ రావు గారు సుదర్శన్ సెంటర్ ఓనర్, మా అడ్వైజర్ గారు రావాల్సింది. ఆమె మా ప్రెసిడెంట్ అండి. ఈమె మిస్ ఏషియా, మిస్ ఇండియా, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ. మా తెలంగాణలో ఫుల్ సపోర్ట్ వెళ్ళడానికి రావడానికి. కిరణ్ ఎక్కడ? కిరణ్ ద హీరో, వర్కింగ్ ప్రెసిడెంట్, మా చాక్లెట్ హీరో. మా మరో అతిథి కవిత గారు. గట్టిగా చప్పట్లు మా కవిత గారికి. ఇంకా అంతే సూటైన ముక్కేసుకొని నిజంగా మేడం మా మధ్యలోకి వచ్చారు. అందం, అభినయం. తమ్ముడు ఎంత చేరలేదు? చాలా మంది ఉన్నారు మా సంఖ్య.
కలుస్తాను సార్. ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారు ఇంకా మండలు బిఏపీలు ఎవరు కనబడలేదు నాకు ముందర. కాచం కృష్ణ సెక్రటరీ గారు రండి, రమేష్ గారు రండి, టీ డైరెక్టర్ ప్రెసిడెంట్ రమేష్ గారు, అశోక్ కుమార్ గారు రండి, చేసేయండి తమ్ముడు, అగర్వాల్ సార్ కమ్, సిక్టా సెక్రటరీ గారు రండి. సార్ మీ నల్లగొండ జిల్లా అమ్మాయి మా సెక్రటరీ గారు టీ మాకు స్నిగ్ధా రెడ్డి అమ్మాయి పేరు. సార్ అశోక్ కుమార్ గారు నా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు దీక్ష మీ ఇద్దరం కలిసి చేస్తున్నామే, మీ ఇద్దరం కలిసి చేస్తాం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్. కూర్చో రవి వైట్ మాస్టర్ రండి, లక్ష్మి గారు వీరే గోల్డ్ మెడలిస్ట్ 180 దేశాలలో గోల్డ్ మెడల్. ఈయన సన్మానం చేయాలన్న మీరు తర్వాత కలిసి. ఇంకెవరున్నారు ముందర? బిఎస్ రెడ్డి ఉన్నారా? రండి. కోటేశ్వరరావు వచ్చిందా సార్? కోటేశ్వరరావు గారు ఏదన్నా? కోటేశ్వరరావు గారు అండ్ దయాకర్ గారు, బాబు పేర్లయ్యి, వెంకటేశ్వర రెడ్డి అన్నారా? తీసుకుందాము. అరే రా కమ్ రా. నాకు చెప్పలే మరి ఆయన. ఇంకెవరున్నారు? స్వామి గారు రండి. అన్నయ్య వెంకన్న స్వామి మా ఎగ్జిక్యూటివ్ మెంబరు, బాగా యాక్టివ్ అన్న. ప్రేమ్ ఎక్కువ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రేమ్. అడ్వకేట్ సార్ లాస్ట్ వచ్చారు మీరు రండి. రవితేజ రండి. సాకల ఐలమ్మ ప్రొడ్యూసర్ గారు రండి. మీ నల్గొండ జిల్లా సూర్యాపేట. కిషోర్ తేజ్ రండి. కిషోర్ తేజ చేయలేదు బాబు. చూడు మీరు కూర్చోతుందా బాబు, కనబడలేదు. రండి వైస్ చైర్మన్ గారు.
మరి ఎంతో మంది హీరోస్ని ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు మరి ఇండస్ట్రీకి. అందులోనూ శివాజీ గారు, రవితేజ గారు, ఉదయ్ కిరణ్ గారు సూపర్ స్టార్స్న మూవీస్ని కూడా ఆయన చేతులారా చేశారు. సో సార్ యాక్చువల్గా సర్పంచ్గా ఉండి మండల్ సర్పంచ్ అయిపోయి మరి DCC బ్యాంక్ మెదక్ డిస్టిక్లో చైర్మన్గా నిలిచి వైస్ చైర్మన్గా అవ్వి మళ్ళీ ఈసీ మెంబర్గా అవ్వి మరి యునానిమస్గా మరి శ్రీ దాసరి నారాయణ గారి చేతుల మీదుగా ప్రొడ్యూసర్స్ ప్రెసిడెంట్గా నిలిచారు. సో ఆయనకే ఉంది ఈ సత్తా అనడానికి ఇది ఒక నిదర్శనం. గట్టిగా చప్పట్లతోని ఆయన్ని మనం మరొక్కసారి బెస్ట్ విషెస్ చెప్పుకుందాము. అలాగే ఈసారి మరి 6th ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా మరి సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో పాటు ఒక 7 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ యజ్ఞం లాంటి ప్రోగ్రామ్ అనొచ్చు, ఈవెంట్ అనొచ్చు. సో ఇప్పటి వరకు 2014లో ఇది స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు 16,000 మెంబర్స్ దీంట్లో ఉన్నారండి. గట్టిగా చప్పట్లు. దాంట్లో 1000 ప్రొడ్యూసర్స్, 305 సినిమా సెన్సార్లు అయ్యి రిలీజ్ అవ్వాయి. 10,000 మెంబర్స్కి హెల్త్ కార్డ్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో ఈవెంట్లు చేశాను, మహిళలకు కూడాను. ఇక్కడే దానికి నిదర్శనం. మేడం గారికి కూడా గట్టిగా చప్పట్లు. మరి మిస్ ఏషియా వెళ్ళే ముందు కూడా ఎంతో సహకారాన్ని అందించారు మన ఫిల్మ్ చేంబర్ కామర్స్ కదండి. ఓకే, సో మహిళలకు కూడా మేమున్నాము, మరి ఆర్టిస్టులకు మేమున్నాము అంటూ ముందడుగు వేస్తూ ఎక్కడ తగ్గేదే లేదు అనుకుంటూ ఉంది తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో మరొక్కసారి మరి ఇంత మంచి ఆస్పీషియస్ అకేషన్కి ప్రమాణ స్వీకారం ఈరోజు ఒక ఉత్సవంలా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ పండుగకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, వీక్షిస్తున్న ప్రేక్షకులు, వచ్చిన శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణులు సార్కు పూజ చేశారు. రండి ఒకసారి పటం ఇస్తాను రండి. సో ఇంత మంచి గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేదస ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీనామ విక్రియవచ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం పర్యాప్త్యానందరాయాయ సర్వతోమోతిరాత్మహత్మవద్గర్వస్య సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం శతమిదేవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి వర్ధయంతిమాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి వాయో ఆయుద్ధాగ్నే అభిచోదిషాణో కృతప్రతీకో కృతయోనివేది కృతం భీత్వామతిచారిగవ్యం పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రజ్ఞాపశ్యధ్వనేజ్యాయతే యస్వైవోగ్నిహోత్రం జుష్వతి యఉదైనం ఏవం వేద శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుర్వేదేంద్రియే ప్రతిష్టతి మనస్యోభనస్యోభాన కళ్యాణః. ఇప్పుడు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మూడవసారి ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసి చాలా పర్ఫెక్ట్గా పనిచేసి అందరికీ ఆప్తుడైన మా కేవీఎల్ నరసింహారావు గారిని వచ్చి చెప్పాల్సింది. Please put your hands together for ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన హానరబుల్
మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, హైలీ రెస్పెక్టెడ్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు సార్. ఈరోజు మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్డ్ నెంబర్ 318/2015 ఎలక్షన్ రిజల్ట్స్ 2024-26. The following office bearers and executive committee members were elected unanimously for their respective posts of the Telangana Film Chamber of Commerce, Hyderabad, for a period of 2 years, 2024-2026. First, our founder, chairman, Dr. P. Ramakrishna Gowda garu, 6 days continuously, uninterruptedly, without any break, ఎన్నికైనారు. అదేవిధంగా మిగతా ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు, చాలా కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ న్యూలీ ఎలక్టెడ్ బాడీ. నౌ ద బాడీ విల్ బి అనౌన్స్డ్ బై మా గురురాజు గారు, అలాగే కోటేశ్వరరావు గారు, మన లయన్స్ క్లబ్ గవర్నర్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ గారు వారు చాలా సపోర్ట్గా మా ఛాంబర్కి అయితే చాలా సపోర్ట్గా ఉన్నారు. వారికి మరీ మరీ థ్యాంక్స్ బ్రదర్. టైంకి వచ్చిన బిజీ ఉన్నారు ఈరోజు, అయినా వచ్చినారు, చాలా చాలా థ్యాంక్స్. తర్వాత అల్లా వైస్ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ బ్రదర్, మీరు కూడా సపోర్ట్గా ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీ మా జేవిఆర్ జే వెంకటేశ్వరరావు గారు, అలాగే కాచన్ సత్యనారాయణ గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ లైన్ డాక్టర్ పి రామకృష్ణ గౌడ్ గారు, వైస్ చైర్మన్ శ్రీ ఏ గురురాజ్, డి కోటేశ్వరరావు, షేక్ అల్లా వాస్ట్ అండ్ జనరల్ సెక్రటరీ జె వెంకటేశ్వరరావు, ఆర్మీ సెక్రటరీస్ పి అశోక్ కుమార్, పి వరదరావు ప్రసాదరావు గారు, వై శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీస్ బి సోమిరెడ్డి, ట్రెజరర్ డాక్టర్ పి ప్రకాష్ అండ్ ఈసీ మెంబర్స్. వారు చాకల ఐలమ్మ సినిమా నిర్మాత అన్న మన సూర్యాపేట. అలాగే ఈ గంగాధర్ ఉన్నారా, రాలే. తులసి మెంబర్ ఇక్కడ ఉన్నారు. ఉమాపతి గౌడ్, సత్యనారాయణ గౌడ్, యాదగిరిగుట్టకెళ్ళి వచ్చింది సార్ ఆయన. ఇవి మరి వెంకటాచారి గారు, ఇంటి మెంబర్ రండి అన్న. అదే మీకు తెలియదు సార్ అన్న. యాదగిరి గుట్ట నుండి లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చారు. గడ్డమీది సత్యనారాయణ గౌడ్ గారు చైర్మన్, గుజ్జి వెంకటేష్ గారు, నల్లమాసి దానయ్య గౌడ్ గారు, పాండురాజ్ గౌడ్ గారు, సుధాకర్ గారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారు? రాజశేఖర రెడ్డి మీరు కింద సార్ రండి, అందరూ ఇంకెవరైనా ఉంటారండి. రమేష్ ఉన్నాడా? శ్రీధర్ గౌడ్, మాది ఆర్టిస్ట్ అసోసియేషన్కు మూడోసారి మా రష్మి ఠాకూర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రష్మి ఠాకూర్ ఆమె మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, ఫైనల్గా మిస్ ఏషియా అయి మా ఛాంబర్లో
ప్రెసిడెంట్గా అయింది. మాకు చాలా మంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. మేము నంది అవార్డు దుబాయ్లో చేస్తే కూడా పాపం చాలా సపోర్ట్ చేసిందంటే ఆమె పార్ట్నర్స్ వాళ్ళ ఇంద్రి అక్కడ దుబాయ్లో చాలా అంటే ప్రపంచంలో చాలా జాగాలు వచ్చే వారికి మహిళా ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. థ్యాంక్ యూ. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండు తల్లి. వైస్ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ రెడ్డి, నల్గొండ జిల్లా, రెండవ బీటెక్ చేసిన అమ్మాయి. వారు కూడా దాదాపు 6 years నుంచి నా దాంట్లో కంటిన్యూగా ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తుంటారు. వారు హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. సార్కు దగ్గర అని చెప్పి మా ఊరు అని చెప్పి సార్ అంటుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మౌనికా రెడ్డి దాదాపు ఒక 10 సినిమాలు చేసి ఉంటుంది అమ్మాయి. వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు టీమాకి. వారికి కూడా అభినందనలు. మెయిన్గా మా టీమా ఫుల్ రన్ అవుతుందంటే మెయిన్ కారణం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్. ఇట్లా కిరణ్ కుమార్ ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు ఈ దావయ్యా ఇలా సార్తో దగ్గరగలు కంగ్రాట్స్. చాలా అంటే ఆయన కూడా దాదాపు మాకు ఒక 7 years నుంచి మా అసోసియేషన్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ చాలా బాగా. Men in black, please put your hands together for this lovely gesture. ఆర్గనైజింగ్ సెక్రటరీలో పి అశోక్ కుమార్ దీక్ష ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నారు? రండి కలవండి సార్, మీకు కూడా అభినందనలు. వీరు ఇప్పుడు వీరు మేము కలిసి ఈరోజు రైట్ అన్న, థ్యాంక్ యూ. వరప్రసాదరావు, వై శ్రీనివాసరావు స్వామి. కూడా ఒక 10 సినిమాలు చేసింది అమ్మాయి హీరోయిన్ గా. రండి, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ప్రెసిడెంట్ మహిళ కాబట్టి ఎక్కువ మంది మహిళలు ఉన్నారు టీంలో. అక్సాఖాన్ రాలేదు, ఆమె అక్కడ పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆమె డీలో విన్నరు. ఆమె ఆర్గనైజింగ్ సెక్రటరీ. నేను సార్ మిస్ అవుతున్నాను చాలా చాలా బాధపడుతుంది. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఇంతకుముందు కూడా నేనంటే మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తలేమని చెప్పాను. మీరు ఒకసారి నేను వచ్చిన తర్వాత తీసుకొస్తాను. ఆమె ఆకుల రమేష్ ఉన్నాడా? రా తొందరరా. తర్వాత రవితేజ గుండు వాస్కోట, దా ముందుకురా. ఆల్ ద బెస్ట్ అన్న. మీకోసం ఏదో గుల్లబామ్ అది వాస్కోట తెచ్చిండు. భలే సూట్ అయింది సార్, నిజంగా బ్లాక్ కి మీకోసమే కుట్టించినట్టుంది నిజంగా. వాడు 4 రోజుల కింద వచ్చి తీసుకొని పోయినా మీరు అన్న నేను నాకు తీసుకురారా బాబు. ఓకే, నేను ఫైటర్స్ అసోసియేషన్ దీనికి కరాటే మాస్టర్, దానికి చైర్మన్ ఏమో సుమన్ తల్వార్ని పెట్టుకున్నామన్నా. కానీ ఆయన కూడా గోవాలో ఉన్నాడు ఇలా. వాళ్ళకి అమెరికా నుండి ఏదో కరాటే వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ లక్ష్మీ సామ్రాజ్యం వైస్ చైర్మన్. రండి.
ప్రెసిడెంట్ రవి గారు. చాలా గట్టిగా చప్పట్లండి. మన మినిస్టర్ గారు మరి లక్ష్మి గారిని సత్కరిస్తున్న వేళ. రవి గారు కమ్, అదేది మెడల్ తీసుకురా. అదే 108 లాస్ట్కి నా పేరు లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా? కృష్ణ ఉన్నారా? కన్నగౌడ్ రండి. కన్నగౌడ్ శైలేంద్ర రావాలి రండి. ఎంతో సంతోషంగా, అంటే ప్రతి సినిమాకి సపోర్ట్ గా ఉండి మేము కూడా ప్రతి మా గత 3 టర్మ్స్ నుంచి మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మంచి వస్తున్న రమేష్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చేత కాకపోయినా పాపం సార్ వస్తుందంటే మీరు వచ్చారు, మీకు మరీ 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 చాలా చాలా థ్యాంక్స్ సార్. మరి చాలా సినిమాలకు మీరు సపోర్ట్ చేస్తే ఈ ప్రసాద్ ల్యాబ్ ఎన్నో సినిమాలకు సపోర్ట్ చేస్తుంది. మీరు తక్కువ రేట్తో మంచి సపోర్ట్ ఇస్తూ చేస్తున్నారు. మీరు ఇంకా పూర్తి 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శాల్వా తీసుకోమ్మా సార్. సన్మానం సార్, మా మినిస్టర్ గారు వారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యంగా మేము వెళ్ళి ఇట్లా చెప్పగానే డెఫినెట్గా వస్తాపో అనే ఒక పెద్ద మనసుతో చెప్పిన మా మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, వారు కొండంత హృదయం ఉన్న వ్యక్తి. వారు వచ్చినందుకు నిజంగా వారికి ముఖ్యంగా శిరస్సు వంచి నేను నమస్సులు తెలియజేస్తున్నా. అలాగే మేము పిలవగానే రమేష్ ప్రసాద్ సార్ గారు, వారికి కూడా పాపం ఆరోగ్యం బాగలేకపోయినా డెఫినెట్గా వస్తా అని చెప్పారు, వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే చాలా బిజీ ఉన్నది ఈ మధ్యకాలంలో మా కవిత గారు, ఎన్నో సినిమాలు హీరోయిన్గా చేసి మా దానికి ఫస్ట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉంది మా ఛాంబర్కి, వారికి అలాగే కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని మంచి మనసుతో ఏ చిన్న గొడవ లేకుండా
ఎలక్షన్స్ జరిపించిన మా అడ్వకేట్ గారికి, కేఎల్ నరసింహారావు 3వసారి చేశాడు ఆయన, వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కొందరు లైవ్ చేస్తున్న ఛానల్స్ వాళ్ళకు, అలాగే అతిథులకు, మా మెంబర్స్, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అలాగే 24 క్రాఫ్ట్స్ ఉన్న మెంబర్స్ అందరికీ, మరీ ముఖ్యంగా మా పిఆర్ఓ రమేష్ గారికి, ఇందులో ఉన్న ఆర్టిస్టుల పేర్లందరికీ చెప్పిన అందరికీ నమస్తులు తెలియజేస్తూ, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. కొన్ని మంత్రి గారికి ముందు చెబితే సార్కి తెలుస్తుంది కాబట్టి, కొందరు చిన్న సినిమాలు అంటేనే ఒక పురుగులాగా చూస్తూ దూరం పెట్టి ఇండస్ట్రీలో, అప్పుడు ఎప్పుడంటే మనం నేను 91లో స్టార్ట్ అయిన నా జర్నీ, శివాజీ రాజాన్ని హీరోగా చేసి నా ఫస్ట్ సినిమా చేశాను. ఆ రోజు నుంచి 2001 వరకు నేను రవితేజ ఫస్ట్ సినిమా నీ కోసం కూడా మేము నలుగురం కలిసి చేసినాం. రవితేజని హీరోగా చేసింది కూడా మేము. అలాగే ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ 1 ఫస్ట్ సినిమాగా చేసింది కూడా నేను. అలా చేస్తూ 2001 వరకు వచ్చాము. అప్పటిదాకా కూడా పర్సంటేజ్ ఉండే, ఎక్కడ థియేటర్లు ఇమ్మని ఇచ్చేవారు, అందరు ఇచ్చారు. మేము బ్రహ్మాండంగా చేసినాం. ఆ 10 సంవత్సరాలనే 15 సినిమాలు చేసినప్పటికీ. అయితే 2001లో కొందరు స్టార్ట్ అయ్యి థియేటర్ లీజ్ సిస్టమ్ పెట్టి దానికి ఆద్యుడు మన సురేష్ బాబు గారు, దాని తర్వాత ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు, సునీల్ గారు, దిల్ రాజు గారు, ఆ తర్వాత అల్లు అరవింద్ గారు, ఇలా అందరూ స్టార్ట్ అయ్యి మొత్తం చిన్న సినిమాను లేకుండా చేసేసారు. మొత్తం తొక్కేసిర్రు. ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయ్యేటి ఒక 250 అవుతాయి సంవత్సరానికి. 250 సినిమాలలో చిన్న సినిమాలే 200 సినిమాలు ఉంటాయి. ఒక 50 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. ఈ 200 సినిమాల నిర్మాతలు నాలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఒక సినిమా దిగిన వాడికి మొత్తం లాస్ అయిపోతారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఇండస్ట్రీనే బదనాం చేస్తున్నారు. ఎందుకు సినిమాలు ఆడట్లేదు, లాస్ అవుతుండ్రు. లాస్ అవ్వడానికి ముఖ్య కారణం థియేటర్లో ఒకటి, ఇప్పుడైతే డిజిటల్ సిస్టమ్ వచ్చింది. మన పక్కనే ఉంటుంది చెన్నై కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఆడ 2500 ఉంటుంది ఫర్ వీక్కి. మన దగ్గర 10 నుంచి 15,000 తీసుకుంటారు వారానికి. ఇప్పటికి కూడా అదే రన్ అవుతుంది. దాని మీద నేను ఇండస్ట్రీలో 9 రోజులు ఆమర నిరాధ్యక్ష చేసిన ఛాంబర్ దగ్గర 3,000 తగ్గించారు అంతే. 9 రోజులు ఆమర నిరాధ్యక్ష చేస్తే 3,000 రూపాయలు తగ్గించారు. అయినా ఇప్పుడు 10,000 తీసుకుంటాను, అది కూడా ఎక్కువనే. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో వీళ్ళు పార్ట్నర్స్ అయ్యి, ఒక కంపెనీ యూఎఫ్ఓ ఉంది, దాంట్లో ఒక మెంబర్ కంపెనీ మన వారు మెంబర్ అయ్యి పార్ట్నర్ అయ్యి రేట్లు పెంచి, దాన్ని ఈ ప్రభుత్వం అన్న ఆ గత ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలే, చేయలే. మరి ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలవాలి. కనీసం ఈ మా గోడు వినడానికి కూడా టైం ఇచ్చే వాళ్ళకి కాదు వాళ్ళు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ మంత్రి గారు మాకు టైం ఇచ్చారు. సార్ మీరు ఇది తప్పకుండా చేస్తే మీకు ఆ జన్మ రుణ అంత, మా చిన్న నిర్మాత అయితే మీకు రుణపడి ఉంటారు సార్. తప్పకుండా ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మేము మళ్ళీ లెటర్ ద్వారా కూడా మీకు ఇస్తాం సార్. రెండవది మాకు ఇంతమంది ఉన్నాం మేము సభ్యులం. మాకు చిత్రపూరి కాలంలో ఒక్కరికి ఇల్లు ఉందా? ఎవరికైనా ఇల్లు ఉందా? ఎవ్వరికి లేదు, ఎవరికి లేదు. కాబట్టి దోపిడీ వాళ్ళే. కుమర వెంకటేశ్వర ఉంటే వాడి సగం అమ్ముకుపోయిండు, వాడు చనిపోయిండు. ఇప్పుడు అనిల్ గాడు వాడు మొత్తం బరికిస్తున్నాడు. కాబట్టి దయచేసి మాకు కూడా అన్న, మాకు ఏదైనా ప్లాట్ ఇస్తే దాంట్లో చేసుకుంటాం. లేదంటే చిత్రపూరి కాలనే 10 ఎకరాలు ఉంది ఇప్పుడు, దాంట్లో ఏదైనా మాకు అలాట్ చేపిస్తే మీకు మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇక కోమటిరెడ్డి సార్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. సార్ మాకైతే చాలా చాలా నమ్మకం ఉంది సార్ మీరు చేస్తారు. ఎందుకంటే తెలంగాణ కోసం మంత్రి పదవిని ఇట్లా వదిలిపెట్టిన గొప్ప మనసున్న వ్యక్తి అన్న మీరు. కాబట్టి ఇలాంటి పనులు తప్పకుండా మీరు చేస్తారని నమ్మకం మాకు ఉంది. దాన్ని చేయాల్సిందిగా కూడా మేము రిక్వెస్ట్ చేయాలి. ఇంతమంది మీరు రిక్వెస్ట్ చేస్తాం, ఇంకా చాలామంది దూరాల నుండి రాలేదన్నా. మేము తక్కువ టైంలోనైనా దీన్ని చేసుకోగలిగినాం. ఇంకోటన్నా, మాకు ఫిలిం ఛాంబర్ ఆఫీసు రెంటేళ్ళు ఉన్నామన్నా. వాళ్ళేమో అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే ఉన్నాయి వాళ్ళ ఛాంబర్లు. మాకేమో రెంట్ కట్టుకుంటున్నాం మేము ఓన్గా. మా దగ్గర స్టాఫ్ వాళ్ళకి సాలరీస్
చాలా ప్రాబ్లంగా ఉంది. కాబట్టి మాకు ఒకటి ఫిల్మ్ నగర్లోనే ఒక 800 గదాల జాగ ఉందన్న, అది మీరు ఇప్పించగలిగితే మేము దాన్ని మంచిగా బిల్డింగ్ కట్టుకొని ఆఫీస్గా వాడుకుంటామన్న. దయచేసి అది కూడా చేయాలి. మా కిరణ్ మేము మీకు ఎప్పుడు రోజు అదే గుర్తు చేసుకుంటున్నామన్న మేమైతే. ఇది కూడా చేయాలన్న దయచేసి. తర్వాత అన్న సినిమాలు రేటు పెంచడానికి ఓకే, పెంచుకుంటే వాళ్ళది నడుస్తాయి. కానీ మాకు చిన్న సినిమాలకు అసలు రేటు పెంచాల్సిన అవసరం లేదు, ఉన్నాయి నడిస్తే సరిపోతుంది మాకు. వీళ్ళు చేసే దానికి థియేటర్స్ ఇప్పియాలి. థియేటర్లలో ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు నలుగురే మొత్తం కబ్జాలు పెట్టారు. వాళ్ళ సినిమా ఉందంటే మాకు అసలు దొరకనే దొరకదు. ఇప్పుడు నాకు ఝాన్సీ IPS 22కు రిలీజ్ ఉందన్న. నేను ఒక వారం రోజుల కింద సునీల్తో మాట్లాడితే మండే రా అన్నాడు. నేను మండే ఫోన్ చేస్తే ఏమన్నా నన్ను ఇష్టమన్నాడు ఫోన్ చేస్తావా, వారం రోజుల తర్వాత కలు అంటున్నాను. అంటే నీకు థియేటర్లో లీజ్ ఉన్నంత మాత్రాన ఒక ప్రొడ్యూసరు, నేను ఒక ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ఉల్టా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది పరిస్థితి అన్న, ఇక్కడ మీకు తెలియాలని చెప్తున్నా. ఓకే ఆయన కాకపోతే మనకు మల్టీప్లెక్స్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్లో రిలీజ్ చేసుకుంటాం, పర్సంటేజ్లో మల్టీప్లెక్స్లకు పర్సంటేజ్ ఇస్తారు, చేసుకోగలుగుతాం. తెలంగాణ మొత్తంలో, ఆంధ్రాలో మళ్ళీ అన్ని పర్సంటేజ్ అన్న, మొత్తం పర్సంటేజ్ ఇస్తారు. ఓన్లీ తెలంగాణలో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని కొద్దిగా మీరు దృష్టి పెట్టుకొని చేయాలి. చేస్తారని నమ్మకం మాకుంది. ఒక 3 పనులే మేనన్నా. మేము ఆ లెటర్ కూడా తెచ్చినామన్నా. లెటర్ ఇస్తాం మీకు. లెటర్ ఎవరి దగ్గర ఉంది బాబు? లెటర్. తర్వాత మేము దాదాపుగా అందరికీ హెల్త్ కార్డులు ఇస్తున్నామన్నా. కాకపోతే కొందరికి సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఉంటుందన్నా. అవి ఏమైనా ఉంటే మీ దగ్గర మీ దృష్టికి చేస్తాం. మా దాంట్లో చాలామంది టెక్నీషియన్స్కి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే ఏర్పాటు చేయండి అన్న. అది కూడా ఒక మంచి జరుగుతుంది. వాళ్ళు చాలామంది మన ఇన్సూరెన్స్ లేవు, మేము ఓన్లీ హెల్త్ కార్డే ఇస్తున్నాం అన్నట్టు. అది కూడా ఒకటి చేయాలని కూడా కోరుకుంటున్నామన్నా. ఇక్కడే అమ్మ అయితే మాకు అన్న టైం ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది, అన్న డెఫినెట్గా మాకు పని చేసి పెడతాడు. కాబట్టి మాకు 100% ఇది జరుగుతుందనే నమ్మకం మాకుంది అన్న. మాది ఇంకోటి కూడా, మా ఫిలిం ఛాంబర్లో అన్ని పార్టీలలో ఉన్నారన్న, ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరన్నా. ఇది పార్టీకి సంబంధమే లేదు. ఛాంబర్లో అన్ని పార్టీలలో అందరూ పనిచేస్తారు. ఎవరు గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాం మేము, ఆ గవర్నమెంట్కే పనిచేస్తాం. అదే కదా అన్న. నిజంగా మాకు వాళ్ళు ఇప్పుడు గత గవర్నమెంట్ అయితే మాకు ఏం పని చేయలేదండి. నిజంగా కూడా చెప్తున్నా, ఓపెన్గా ప్రింట్ మీడియం కూడా ఎలక్ట్రానిక్ మీడియం ఉందని చెప్తారు. ఒక్క పని కూడా చేయలేదు. కనీసం మీరు మాకు ఇప్పుడు చేయడానికి వచ్చారు, చేస్తా అని చెప్పారు. చాలా చాలా సంతోషం. ఈ 2-3 పనులు చేసి పెట్టండి అన్న. మీకు ఆ జన్మాంతం మేము రుణపడి ఉంటాం. తప్పకుండా మంచి జరుగుతుందనే మేము భవిష్యత్తులో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. మాకు బిల్డింగ్ ఒకటి, హౌజెస్ ఒకటి, 2, 3వది ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ చాలామందికి అవసరం ఉంటుందన్న. అదొకటి చేసి పెట్టండి అన్న. మీకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. అంతేనా? థ్యాంక్ యూ అన్న. పోయేది ఉంటుంది. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ జేవిఆర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగు. తర్వాత ఇంకా మా ప్రెస్ వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొద్దాం. మనం లెటర్ ఇద్దాం సార్కి. దాని ద్వారా డెఫినెట్గా మనకు ఏదైతే జరిగేది చెబుదాం. ఇంత మంచి అవకాశాన్ని, అలాగే ఈ ల్యాబ్ మాకు ఇచ్చిన రమేష్ ప్రసాద్ గారికి, అలాగే ఎంతో బిజీ ఉన్నాడు అన్న. ఇలా సీఎం తోటి మహబూబ్ నగర్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత మంచి సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు మరొకసారి మీకు పాదాభివందనమన్నా. నమస్తే. అలాగే ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ అండి. తప్పకుండా మంచి జరుగుతుందనే వెళ్దాం, జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఇది ఒకసారి మీకు సమయం.
మధ్యలో ఫోటో ఇప్పుడు జేవిఆర్ గారిని మాట్లాడుతుంది కదా, షార్ట్గా మాట్లాడుతుంది. మా అమ్మ లెక్క తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరి ప్రధాని అధ్యక్షుల వారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, మంత్రివర్యులు, మన నల్గొండ జిల్లా మొత్తం మాకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న 119 ఎమ్మెల్యేలకి ఏమనుకోవద్దు, వాస్తవం స్వార్థం చెప్పడానికి 119 మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మొత్తం కలిపి కూడా ఎవరి గ్రీన్ అండ్ డైనమిక్ మాట మీద ఖచ్చితంగా నిలబడే వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం మరి మంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసిన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా జిల్లా మంత్రిగా, ఉమ్మడి జిల్లా మంత్రిగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా మరి హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ మరి నేను DCMA చైర్మన్గా ఉన్నప్పుడు కాంపిటీషన్ బాగా ఉండే, అప్పుడు విజయేంద్ర రెడ్డి గారు DCP ఉండే, నేను DCMA చైర్మన్ ఉన్నప్పుడు అన్న మరి సరే రాజకీయంగా మాకు లోపల 100 నియోజకవర్గాల పరంగా ఉన్న అభివృద్ధిలో మరి కార్యకర్తలు అభిమానించడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం మీద వన్ మ్యాన్ ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అని చెప్పని ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో అనుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఏ కుటుంబానికి ఆపద వచ్చిందన్న ఆ నిమిషంలో ఆయన పోయేసరికి ఆ కష్టాల్ని 5 నిమిషాలు తుడిచేసే కార్యకర్తలు ఆయన దగ్గర సైన్యంలా ఉంటారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మరి వారిని ఈరోజు మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్నాం. నేను పొలిటికల్గా DCMA చైర్మన్ ఉంటూ సినిమాలు కూడా తీసినారు. నోడు రిలీజ్ చేసే సందర్భం వచ్చి చాలా ఇబ్బందులు ఉండే. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి దగ్గరికి తెలంగాణ ఛాంబర్ వచ్చినప్పుడు నాకు సహకరించడం జరిగింది. మంత్రి గారి దృష్టిలో ఒక 4 విషయాలు బుల్లెట్ పాయింట్స్ పెడదలుచుకున్నా. దాంట్లో ఉన్నాయే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సినిమా రిలీజ్ తీయటం కళాకారులు ఎక్కువ ఉన్నారండి. ఆంధ్ర, కర్ణాటక 5-6 రాష్ట్రాలకు సరిపోయేంత మంది కళాకారులు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అన్ని రకాలలో 24 క్రాఫ్ట్స్లో ప్రతి కళాకారుడు. కానీ కింది స్థాయిలో ఉంటున్నారు. పెద్ద స్థాయిలో రాకపోవడానికి కారణం మనకు తెలుగు ఇండస్ట్రీలో హీరో పెత్తనం, నిర్మాతల పెత్తనాలు ఎక్కువ ఉండేసరికి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోలేకపోతున్నారు అనేది వాస్తవం. అది అందరికీ తెలుసు. అందరు పెద్దలు కూడా ఆంధ్ర పెద్దలు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు పెద్దలందరూ ఇండస్ట్రీ నాశనం అయిపోతుందండి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఉండే, దయచేసి ఏమనుకోవద్దు, ఒక 2 నిమిషాలు. ఒక పెద్ద షాంపూని వెనకట తయారు చేసినప్పుడు దాన్ని అమ్మాలంటే కష్టం అయ్యి బిజినెస్ హోల్డర్స్ అంతా రూపాయి ప్యాకెట్ వచ్చిన తర్వాత మరి దాని బిజినెస్ 100ల స్థాయిలో రేట్లు పెరిగిపోయింది. అట్లే ఇవాళ 250 సినిమాలు అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా తెలంగాణలో సంవత్సరానికి రిలీజ్ అయితే మరి 200 సినిమాలు, చిన్న సినిమాలలో 200 సినిమాలలో థియేటర్లు పోయే సినిమాలు ఒక 10% కూడా లేవు సార్. మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రావడం కోసం నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పని వచ్చిన తెలంగాణ, దాంట్లో 24 క్రాప్స్లలో ఉన్న కళాకారులు అందరూ కూడా కింది స్థాయి నుంచి కడుపు కట్టుకొని ఆకలితో చచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్న సినిమా ఇండస్ట్రీలో అని మంత్రి గారికి తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరి వాళ్ళు ఈరోజు సినిమాలు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా మరి 10 సంవత్సరాల పెత్తనం ఒప్పజెప్తే మరి ఈరోజు ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళకి ఎలాంటి అవకాశాలే కాదు, ఉన్న అవకాశాలని కూడా మనకి రాకుండా చేసి మరి వాళ్ళు సినిమా హీరోలు, హీరోయిన్లు అమ్మటే వాళ్ళు టైం గడిపారు తప్ప మనకి ఇండస్ట్రీకి అవకాశం ఇవ్వలేదు. మరి చిన్న ఉదాహరణ, మంత్రి కాగానే మేము మంత్రి గారు టైం అడిగిన తెలంగాణ ఛాంబర్ నుంచి వస్తున్నాం సార్ అని చెప్పారు, రమ్మన్నారు. అప్పటి వరకు ఎవరు కలవలే. సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ రోజు మంత్రి గారికి వచ్చిన సందర్భం ఉండే. అక్కడికి ఎవరెవరు వచ్చారని కనుకొంత తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఇండస్ట్రీ అంత వచ్చారు సార్ అంటే, ఆంధ్ర ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు అవసరం లేదు, నాకు కావాల్సింది నా తెలంగాణ ఇండస్ట్రీ, నా తెలంగాణ కళాకారులు అని చెప్పని వచ్చి మాతో అర్ధగంట సేపు గడిచిపోయిందంటే మరి ఎంత డేరింగ్ ఆలోచన ఉంటుందో ఒక మంత్రి గారికి ఆలోచించుకోవాలి. ఆ రోజు మంత్రి గారి పదవి వదిలేసిన రోజే మరి పదవి అంటే వారికి
ఇంట్రెస్ట్ ఉండదు, ప్రజలంటేనే ఇష్టం అని చెప్పిన ప్రతి కార్యకర్తకు తెలుస్తుంది. అది పోయిన 10 సంవత్సరాలలో మా వెంకన్నకి మా సొంత వెంకన్నగా మేము భావించుకుంటాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ బాగుపడితే చిన్న సినిమాలు 200 రిలీజ్ అయితే 2 లక్షల మంది బతుకుతారు. చిన్న కుటుంబాలు కానించి అందరికీ అన్నం దొరుకుతుంది సార్. ఇప్పటికీ 30 వంతు ఒక పూటే తిని బతుకుతున్నారు కళాకారులు. దయచేసి అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు మాకు అవకాశం ఇటనే కాకుండా ఈ రోజు మన కార్యక్రమానికి మేమున్న 10 సంవత్సరాలలో అప్పుడున్న సినిమాటోగ్రఫీ మంత్రి ఒక 20 సార్లు పిలిచి ఉంటాం. రాడు, వచ్చే వాళ్ళు ఏమనుకుంటారని. ఏది ఏమైనా మా మంత్రి గారు వచ్చిన తర్వాత మాకు సినిమా ఇండస్ట్రీకి బాగా పూర్తి విశ్వాసం, ధైర్యం వచ్చింది. వారు చేస్తున్న నమ్మకం మాకు ఉంది. అంతే ప్రసాద్ ల్యాబ్ సార్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న సినిమాలు మీ దగ్గర కూడా ఎడిటింగ్ చేసుకోవడం కోసం చిన్న సినిమాలకు ఒక గ్రిల్ సపరేట్గా పెట్టి మాకు కూడా అవకాశం ఇప్పించాలని చెప్పని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం. థ్యాంక్ యూ బాయ్ సార్, చాలా మంచి స్పీచ్. ఇప్పుడు మా టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్ గారు మాట్లాడుతున్నారు. సో అందరూ అన్ని మాట్లాడారు. ఆల్రెడీ మినిస్టర్ గారికి ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్గా ఐ హోప్ ద న్యూ గవర్నమెంట్ విల్ టేక్ అప్, లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ఆర్టిస్ట్ అండ్ అంత టెక్నీషియన్స్ కూడా ఉన్నారు అనుకుంటా అందులో. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. తక్కువ మాట్లాడు ప్లీజ్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర నూతన అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు సహచర కార్యవర్గ సభ్యులు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నల్లగొండ ముద్దుబిడ్డ, మా సేమ్ మండలం, మా నార్కట్పల్లి మండలం మంత్రి గారు, మరి అమ్మనపల్లి గ్రామం మంత్రి గారి యొక్క సేమ్ మండలం మాది. ఈ కార్యక్రమానికి 24 క్రాఫ్ట్లకు వెళ్ళి వచ్చేసినటువంటి మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా నమస్సుమాంజలు, తెలంగాణ ఉద్యమాంధ్రులు. ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2014లో ఏర్పడి ఈ రోజు వరకు ఒక 15-16 వేల మంది సభ్యులతోటి విరజిల్లుతున్నది. మరి ఇంకొక విషయం ఏంటంటే మంత్రి గారి దృష్టి పర్టికులర్గా తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ దాంట్లో ముందు వరుసలో ఉన్నది నల్గొండ వల్లమే. నల్గొండకెళ్ళి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. మరి ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరి శ్రీకాంతాచారి ఆత్మార్పణ నుండి జరిగినటువంటి పోరాటం మొత్తం తెలంగాణ రాష్ట్ర ఫలితం. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ని ఏర్పాటు చేసిన దాంట్లో ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారితో పాటు ఆ రోజు నుండి నేటి వరకు కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు మరి అన్న మర్చిపోయాడు, ఈ రోజు వరకు ఒక డివిజన్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్ని ఇంకా డివిజన్ చేయకుండా ఇంకా కొంత మేరకు అక్కడనే అస్పష్టత నెలకొన్న విధానాన్ని మంత్రి గారి దృష్టికి మన పోయినప్పుడు తీసుకురావడం జరిగింది. ఒక ఇండివిజువల్గా మంత్రి గారికి ఆయనకు ఉన్నటువంటి పేరంటే దానకర్ణుడు అనే ఒక పేరు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ప్రతీక్ ఫౌండేషన్ నుండి కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ఒకటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం, వర్టికల్గా డివిజన్ ఏర్పడ్డ తర్వాత ఆ డివిజన్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ షేర్ కానీ పర్టికులర్గా రావాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధకుడైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరగలే. కానీ ఈరోజు ఆ రోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాచకోట గుట్టలు అవుతున్నాయో దానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంత భూమిని కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. ఆ పేపర్ మీదనే ఉన్నది. మరి ఇప్పటికైనా మీరు ఇనిషియేట్ తీసుకొని మన నల్గొండలో ఒక మాట ఇస్తే తప్పమని ఒక నినాదం కూడా ఉన్నది. కాబట్టి దాన్ని అన్న దృష్టిలో తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ల్యాండ్ అలొకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. మరి అలాగే ఇంతకుముందు ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు అడుగురు ఒక 800 గజాల జాగ ఉందని. మనం సొసైటీస్ కింద చాలామందికి ఇస్తాం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. మీకు ఎక్కడ అవకాశం ఉంటే చిత్రపూర్లో అవకాశం ఉన్నా ఇంకెక్కడ అవకాశం ఉన్నా మాకు ఛాంబర్కి ఒక 5 ఎకరాలు ఇస్తే మేమందరం కూడా గతంలో ఈ సొసైటీ కింద మేము ఫామ్ చేసి చేద్దామని అనుకున్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఫిల్మ్ నగర్లో ఒక 800 జాగ ఉన్నది. దాన్ని ఇమ్మీడియట్ ప్రభుత్వం దగ్గర ఉన్నది కాబట్టి ఈ సొసైటీకి అలోకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మరి మీకు ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకొకటి ఈ మధ్య మీరు చేసినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ సంబంధించి కావచ్చు ఆ స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కనుక కేటాయిస్తే ఫిల్మ్ ఛాంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు వీడియోగ్రాఫర్స్ కావచ్చు
మన నాన్చాక్ చేసినటువంటి లక్ష్మి గారు కావచ్చు, అట్లాంటి ఎన్నో టెక్నికల్ ఐటమ్స్ ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా అవకాశం కల్పించినట్టు అవుతుందని చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు మరొకసారి ధన్యవాదాలు తెలుసు. పిలువగానే ఇచ్చేసినటువంటి మా మంత్రివర్యులకు మరి తప్పకుండా హామీలు ఏదైతే ఇక్కడ మా ఛాంబర్ నుండి మేము అడిగినామో ఇవన్నీ హామీలను కూడా సమకూరుస్తారు. నల్గొండ బిడ్డగా నల్గొండ మాట ఇచ్చినామంటే తప్పమనే ఒక నినాదంతో పనిచేస్తున్నాం. కాబట్టి అందులో ఎంకైనా కాడికి పోతే ఎవ్వరు కూడా ఏ పని మీద పోయినా కానీ ఎంకైనా కాదు అన్నట్టు ఒక నమ్మకం ఉంది. కాబట్టి నల్గొండ జిల్లాకి వెళ్ళి ఉన్నటువంటి మీ ఇద్దరం జేవిఆర్ కానీ నేను కానీ ఇక లక్ష్మి కానీ స్నిగ్ధ కానీ అందరం ఉన్నాం. కాబట్టి నల్లగొండ కోసమైనా స్వార్థంతో అడుగుతున్నాం. తప్పకుండా మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ బోయస్కందాల మీద చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. నల్లగొండ ఇంతమందిని అందుకే పెట్టుకున్నాం మరి మా కానీ మంత్రి గారు వస్తారని కాదు, అయినా ముందే పెట్టుకున్నాం. అయినా మనకు అదృష్టం, మనకు మంత్రి గారు వచ్చారు మన సినిమా ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ కాచం. ఇప్పుడు మరొక గెస్ట్ అతిథి గారు మా అధ్యక్షురాలు కూడా, మాజీ అధ్యక్షురాలు. ఆమె ఎన్నో సినిమాలు చేసింది, ఎంతోమంది మొత్తం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మెయిన్ హీరోలతో హీరోయిన్గా చేసింది. మాకు ఇప్పుడు గెస్ట్గా వచ్చిన వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా పూజ్యులు, అజాత శత్రువు, మహనీయులు శ్రీ ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఈరోజు ప్రియతమ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పెళ్లి కొడుకు అంటాము, ఆ పెళ్లి కొడుకు రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి ఆయన 10 సంవత్సరాలుగా. నేను రామకృష్ణ గారి దగ్గర ఏం చూసానంటే కష్టజీవి, ఆయనకి ఓపిక ఎక్కువ మనిషి. అది నేనెప్పుడు ఆయన ఫిలిం ఛాంబర్కి ప్రెసిడెంట్ అవ్వక ముందు నుంచి పరిచయమే, కానీ నేను ఎప్పుడూ కోపంగా చూడలేదు. అదేంటో ఆ చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మీరు పొద్దున్న 6 గంటలకు వెళ్ళండి, మిడ్ నైట్ 12 గంటలకు వెళ్ళండి, అది ఎటువంటి ప్రోగ్రామ్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ మనకు అనిపించదు. ఆయన అంత మంచి చిరునవ్వు. దానికి కారణం నేనేమనుకుంటానంటే ఆయనకి ఒక మంచి ఫ్యామిలీ ఉంది. ఆయన మిసెస్ సుగుడా గారు ఉంటారు, బంగారు తల్లి, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. సో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతత ఉండి, అలాగే ఒక మంచి కమిటీని ఆయన కమిటీ మీరు చూసారంటే ఈ 10 yearsలో అందరూ కూడా లైట్ మైండెడ్ వాళ్ళు అందరూ చూసారంటే చాలా మంచి స్వభావంతో, సేవా స్వభావంతో, ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఒక తపనతోని, ఒక ప్లెజెంట్గా ఉంటుంది ఆయన టీం అంతా. ఒకవేళ ఆయన ఎన్నుకోవడం అలాగా, ఆయనకి అమరడం అలాగా మనకి తెలీదు. ఒక మంచి టీం ఉంటుంది ఎప్పుడూను. సో ఇది ఉన్నా ఇందాక చెప్పారు, పార్టీలకు అతీతంగా లేదా ఏ అసోసియేషన్లో ఉన్నామో అన కాకుండా ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటే అదంతా ఒక ఫ్యామిలీ, ఒక రూఫ్. ఆ రూఫ్ కింద మనమందరము ఉన్నాం. అంటే ఒక మర్రి చెట్టు కింద ఎలా సేద తీర్చుకుంటామో అలాగా ఒక ఫిలిం ఇండస్ట్రీ అనేది భారతదేశం మొత్తం కూడా ఒకటి అని నేను ఎప్పుడూ భావిస్తాను. సో అటువంటి ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి అసోసియేషన్తో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, కొత్త వారికి ఎప్పుడు కూడా చేయుతను ఇవ్వాలి అనేది ఒక ముఖ్య అంశంగా మాట్లాడారు. నిజమే. నేను రామకృష్ణ గారి వాళ్ళ టీంలో నేను చూసింది ఏంటంటే ఎవరైనా సరే సినిమా తీయాలి అని అంటే వాళ్ళని ఆహ్వానించడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళకి టీంని అరేంజ్ చేయడము, సెన్సార్ వరకు వాళ్ళని తీసుకువెళ్ళడము, అలాగే వాళ్ళకి థియేటర్స్ ఫైట్ చేసి ఇప్పించడము, ఇటువంటివన్నీ కూడా ఆయన దగ్గర నేను చూశాను. చాలామంది ఆయన నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కూడా నాకు పరిచయం. సో ఇటువంటి దీంట్లో ఒక ఫిలిం ఛాంబర్ అనే దాంట్లో ఆయన ఒక సేవా కార్యక్రమం లాగే నేను చాలా విషయాల్లో చూశాను. కాబట్టి ఆయన ఈరోజు అనామస్గా ఆ టీంని ఎన్నుకోవడం అనేది
నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే అది ఎందుకు ఎన్నుకున్నారు అంటే అందరూ సమతుల్యంగా ఉన్నారు కాబట్టి ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ ఉమెన్స్ లీడర్ తనకి కూడా నాకేంటంటే షీ ఈజ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. తనకి కూడా తను మంచి టీంని పెట్టుకున్నారు. ఆవిడకి కూడా తను నాకంటే చిన్నది కాబట్టి నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్యులు మనతో ఉన్నారు కాబట్టి నేను ప్రసంగంగా కాకుండా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. ఆయన ఉన్నారు కాబట్టి యాక్చువల్గా సార్ని నేను వాళ్ళ బ్రదరు మేము కలిసి పనిచేసినప్పుడు కలవాలి అన్నాను. ఓకే, ఆ తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్తో మాట్లాడాను, రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి అన్నయ్య గారితో ఒకసారి మాట్లాడాలి అన్నాను. అలాగేనమ్మా నేనే తీసుకువెళ్తాను అని అన్నారు. ఏ విషయం కానీ మీరు అడగచ్చు సార్. 25 సంవత్సరాల ముందు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ చిత్రపురి కాలనీలో అప్లై చేసినప్పుడు నేను కూడా అప్లై చేయడం జరిగిన తర్వాత ప్రతిసారి నేను హైదరాబాద్ షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కలవడమో ఇన్ఛార్జ్లను కలవడమో జరిగింది. కానీ అక్కడ ఉన్న అవకతవకలు నాకు అప్పుడున్న పరిస్థితికి నేనున్న బిజీకి ట్రావెలింగ్ షూటింగ్ ఉండడం వల్ల వచ్చినప్పుడంతా కనుక్కొని డీటెయిల్స్ నేను తీసుకోలేకపోయాను. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 15 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నేను ఆఫీస్కి వెళ్ళి చిత్రపురి కాలనీలో నాకు ఇల్లు కావాలి అని ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నాము మేము. మా ఒక టీం ఉంది, చాలా మంది సీనియర్ ఆర్టిస్టులకి చిత్రపురి కాలనీలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కామెడీ ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైతే డిజర్వ్డో వాళ్ళకి ఇల్లు దక్కలేదు సార్. ఇది చెప్పాలనుకుంటున్నాను, దక్కలేదు. దాంట్లో నేను ఒకదాన్ని. 15 years అయింది, నేను ఇంకా రెంటల్ ఇంట్లోనే ఉంటున్నాను. ప్రతిసారి గోపాలకృష్ణ గారు పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు అన్నప్పుడు నేను ఆయన ఇంటికి దగ్గర ఈ విషయంగా 10 సార్లు వెళ్ళడం జరిగింది. అలాగే ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది, అయినా పని జరగలేదు. ఏంటంటే ఇప్పుడు అడగడంలో తప్పులేదు. సో మీరు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి చిత్రపురి కాలనీలో ఉన్న అవకతవకలన్నీ కూడా దయచేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ముఖ్యంగా మా ఇండస్ట్రీ గురించి కాబట్టి అక్కడున్న అవకతవకలు ఏం జరుగుతున్నాయని మీరు ఒక కమిషన్ వేసి అది ఏంటని మీరు చెక్ చేసి ఎవరైతే డిజర్వ్డ్, నాలాగా చాలా మంది ఉన్నారండి. నరసింహరాజు గారు ఉన్నారు, ఈశ్వర్రావు గారు మీ అందరికీ తెలుసు, సీనియర్ ఆర్టిస్ట్ ఆయన చనిపోయారు కూడా. మేమందరం కూడా ఒకేసారి మేము అప్లై చేసాము. ఆయన ఇంతవరకు కూడా రవీంద్ర భారతి పక్కన అపార్ట్మెంట్లో రెంట్కే ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొంచెం మీరు మనసు పెట్టి దృష్టి పెట్టి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా డిజర్వ్డ్ అయిన సీనియర్ ఆర్టిస్టులకు కానీ లేదా డిజర్వ్డ్ అయిన ఇప్పుడున్న ఆర్టిస్టులకు కానీ మీరు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఆహ్వానించారు. ఆయన ఒక నటిగా నన్ను ఆహ్వానించలేదు. దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంటైర్ టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మినిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, మిమ్మల్ని పిలుచుకోవడం బిడ్డలు మీరందరూ. మరి టీమా సెక్రటరీ గారు స్నిగ్ధా రెడ్డి గారిని మాట్లాడుతుందా కొడుతున్నాను. ఈ అమ్మాయి కూడా నల్గొండ జిల్లానే. అందరికీ నమస్కారం. నేను మీ టీమా సెక్రటరీ స్నిగ్ధా రెడ్డి. ముందుగా ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసిన మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్. సార్ వాళ్ళ ఇల్లు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. మాది ఏ డిస్టిక్ కాదండి, ప్రాపర్ నల్గొండ రామాలయం రామగిరి దగ్గర, సార్ వాళ్ళ ఇంటి దగ్గరే. సో సార్ మినిస్టర్ అవ్వగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా దానికి ఇంకా హ్యాపీ రెట్టింపు అయింది. సో అందరు చెప్పినట్టు మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తారు, ఫేవరబుల్గా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్, మీరు అడగగానే ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చి ఇట్లా సక్సెస్ చేశారు. అండ్ సెక్రటరీగా ఒక మహిళగా ఎవరికైనా కూడా ఆర్టిస్ట్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా టీమా
టీఎఫ్సిసి తలుపులు ఎప్పుడైనా తెరిచే ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ లేడీస్కి స్పెషల్లీ ఎంతోమందికి టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు అనేవి చాలా తక్కువ, ఎవ్వరు కూడా రానివ్వట్లేదు, పైకి తొక్కేస్తూ ఉంటారు. సో అలాగే మేము ఎంతోమందికి కూడా హెల్త్ కార్డ్స్ అలా ఇచ్చాము. కరోనా టైంలో కూడా మేము ఫ్రీగా ఇచ్చాము. ఆ 5 lakhsది నాకు ఉంది, నాకు కూడా ఉంది, నేను కూడా తీసుకున్నాను 5 lakhs హెల్త్ కార్డ్. అలాగే ఎంతోమందికి ఇచ్చాం. అండ్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినందుకు కూడా మెనీ థ్యాంక్స్. నేను ఎప్పుడు తనకి రుణపడి ఉంటాను. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు ఈ 16,000 మంది ఇంత పెద్ద టీమ్ని మేము చాలా చిన్న ఆఫీస్లో, రెంటెడ్ ఆఫీస్లో నడపడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏదైతే ఉందో ప్లేస్ సార్ అడిగినట్టు దాన్ని శాంక్షన్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అయినా మంచిగా నాకు క్వశ్చన్స్ అడిగిన కొన్ని థ్యాంక్ యూ. ఇప్పుడు మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న. ఈరోజు నిజంగా తెలంగాణ సినిమా రంగానికి ఒక మంచి రోజు అయితే స్టార్ట్ అయిందనేటువంటి ఫీలింగ్ అయితే నాకుంది. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి ఈరోజు సినిమా రంగానికి హైదరాబాదు, తెలంగాణ కేంద్ర బిందువు అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులకే పరిమితం అయిపోయింది. సినిమా రంగం అనేది ప్రజల యొక్క సంతోషానికి, తర్వాత ప్రభుత్వానికి మధ్య ఒక మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక మంచి మీడియా. దీన్ని కేవలం కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది కేవలం మనీ మేకింగ్ బిజినెస్గా తయారు చేయడం వలన ఇవాళ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇంకో దానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రన్ అవుతున్నాయి. ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేవలం ఇది ప్రజల సొత్తు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. ఎంత మంచి పేరు తీసుకొస్తుంది అంటే ప్రజలు సంతోషంగా ఉండగలిగితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి మంచి సంతోషాన్ని ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నది ఒక సినిమా రంగానికి. మరి ఎంతోమంది డైరెక్టర్స్ని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ, ఎంతోమంది హీరోల్ని తయారు చేస్తూ ఉంది. తెలంగాణ విషయంగా వస్తే మరి భారతదేశంలో మొట్టమొదటగా హిందీ ఫీల్డ్కి కూడా వెళ్ళి మరి ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని 10 సంవత్సరాలు మరి ఈ యొక్క ఇండస్ట్రీకి పునాదులు వేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఈ రోజు కూడా తెలంగాణలో కనీసం వినపడవు. అంటే ఏంటిది? ఇటువంటి వాతావరణం ఉండకూడదండి. ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ప్రజల ముందు పెట్టాలి, చేయాలి. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే, నేను మంత్రి గారికి విన్నవించుకోవట్లేదు, ఇది సంతోషకరమైన వార్త. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి మంత్రి కావడం అనేది సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి గొప్ప అవకాశం. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రావడం, కాబట్టి ఆయన రావడం వలన మంచి జరుగుతుంది అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి. దీంట్లో ఏ విధమైన రాజకీయాలకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం లేదు. చాలా మంచి రోజులైతే ఖచ్చితంగా స్టార్ట్ అయినాయి. ఇది కేంద్ర బిందువు భారతదేశానికి, సినిమా రంగానికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కూడా చేస్తున్నావు కదా, చేయబోతున్నాడు త్వరలో. తప్పకుండా మన తెలంగాణకు ఒక పెద్ద హీరో అవుతాడు, కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ముందుగా మేము పిలవగానే వచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారికి చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్. అసలు నేను జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. చరిత్ర అనేది సినిమా అని నమ్మి, సినిమా అని నమ్మి నాకు సినిమా తప్ప ఏం తెలియదండి. పొద్దున్నీ సాయంత్రం దాకా నాకు సినిమానే. నేను చాలా కష్టపడ్డాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. నిన్న మొన్న వచ్చినోడు కాదండి. నేను 20 years 22 ఫిలిమ్స్ చేశాను. తెలుగులో, తమిళ్లో 2 చేశాను. మంచి ఫిలిమ్స్ థియేటర్స్ దొరక్క నేను ఎన్నోసార్లు చాలా బాధపడేవాడిని. ఏంటి నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోతుంది. అయినా కానీ పట్టుదలతోటి మార్నింగ్ 4 గంటలు లేస్తాను. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, జిమ్, ప్రాక్టీస్. ఎక్కడ ప్రాక్టీస్ అయిపోతే మళ్ళీ నా కాంపిటీషన్ వచ్చేస్తారు అని కష్టపడుతూ వస్తున్నాను. థియేటర్ దగ్గర రాగానే అవుతున్నాను, మళ్ళీ 0 అయిపోతున్నాం, మళ్ళీ ఫస్ట్ వస్తున్నాం, మళ్ళీ 0 అయిపోతున్నాం. మళ్ళీ మొన్న లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాయా రిలీజ్ అయింది. అది బ్యూటిఫుల్ మూవీ. థియేటర్ దొరక మూవీ ఇప్పుడు ఓటీటీకి వస్తుందండి. ఓటీటీలో ఖచ్చితంగా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నాకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ రామకృష్ణ అన్న గారు నన్ను చాలా ప్రోత్సహించి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. రామకృష్ణ అన్న గారు, తర్వాత మా
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటాను. నిజంగా నేను శివుడు భక్తుడిని, వెంకటేశ్వర భక్తుడిని. అరగంట నాతో కూర్చొని మాట్లాడారు, నా టాలెంట్ అంతా చూశారు. దీక్షలో 1 minute డైలాగ్ అండి, శివశాస్త్రం మీద. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబద్ది నిలలోహిత కవచి కఠోరస్తి పురాంతక వృషాంగో వృషభారుడో భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వరమే శ్రయి మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోము సూరాగ్నిలోచన అవిర్యజ్ఞ మహేశ్వమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుషో గిరీశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతి స్థానుర్బోధిగంబర హస్తమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశి విమోచక మూఢ పశుపతిర్దేవ మహాదేవో వ్యాయో హరి భూషదంత విరవ్యగ్రదాక్ష ద్వారా హరోహర మగనేత్ర విరవ్యక్త శాస్త్రాక్ష శాస్త్రపాత్ అపవర్గ ప్రదోనంత స్థారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ నమస్తోత్రం శతం శ్రీ శివాష్టోత శతనామ స్తోత్రం ఓం నమః శివాయ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మా సినిమాలో సింగిల్ టేక్ 1 minute డైలాగ్, అలాగే ఫైట్స్ యాక్షన్ డాన్స్ అన్నీ నాకు చాలా నమ్మకం కుదిరిందండి. మీరు వచ్చినందుకు, మీరు మంత్రిగా అయినందుకు. ఖచ్చితంగా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీ భీమ్ భూమికి జయ అని ఒకటి జరుగుతుంది. మా దీక్ష ఒకటి భీమ్ భూమికి జయ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. పాన్ ఇండియా ఫిలిం చాలా బాగుంది, మీకు చూపించాను కదండి. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉండాలి. ఖచ్చితంగా కిరణ్ అనేవాడు 6-7 months లో స్టార్ అవుతున్నాడు మీ చేతుల మీదుగా. థ్యాంక్ యూ. వేదిక నలిగించిన పెద్దలందరికీ నా పాదవందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గెటప్ లో 1 minute డైలాగ్ చాలా అద్భుతం, చాలా అద్భుతం అద్భుతం బాగున్నది. చేయాలి కదా కాదు సార్ ముందట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు మా సినిమా చూసిన కూడా అట్లా ఇస్తారా నీకు బొకేలు అందరు. థ్యాంక్ యూ. ఇప్పుడు 108 దేశాలలో నాన్చాక్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఇప్పుడు సన్మానం చేసిన వారిని, రవి గారిని ఇప్పుడు మా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన, వారిని మాట్లాడాల్సిందా కోరుతున్నాను. సార్ రావటం ఇది మన ఫిల్మ్కి సంబంధించిన మినిస్టర్ కాబట్టి. అలానే సార్ మేము ఫైటర్స్ అందరము దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం సార్. మాకు ఎలాంటి ఆర్థికంగా ఎలాంటిది ఏం లేదు సార్. మా సార్ మమ్మల్ని గుర్తించి దాదాపు 50 మందికి 5 లక్షల రూపాయల కార్డు ఫ్రీగా ఇచ్చింది అందరు. ఒకసారి బిగ్ క్లాప్స్ ఆల్ ఫైటర్స్ మొత్తం. ఓకే, ఎవరు చేయని విధంగా బయట 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, అలాంటిది మనకు ఫ్రీగా ఇచ్చారు అందరూ. మన అందరం కలిసి ఇప్పుడు సార్ని అడుగుతున్నాము. సినిమాలు చేసాము ఆల్రెడీ. ఇప్పుడు ఇందాక చెప్పారు కిరణ్ సార్, మనం మామూలుగా రక్తం గారినా కూడా నేను రియల్గా చేస్తానని చేశాడు. మన కాలేజీలో రక్తం గారింది కూడా చాలా ఒప్పుకోలేదు, నేను రియల్గా ఫైట్ చేస్తున్నారు. అలానే సార్ మా అందరికి ఎవరికి ఇండ్లు లేవు సార్, వాళ్ళకు మంచి సీనియర్లకు కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఏదో కరాటే మాస్టర్లుగా చేస్తూ బాగా సపోర్టు చేతోడు వాడుగా ఉంటారు ఎప్పుడు. ఆయన పెద్ద రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ అన్న. సమయం అనేది ఇదైంది కాబట్టి ఇక అందరి పేర్లు చెప్పాలంటే టైం ఇది అవుతుంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినా కూడా అన్నయ్య గారి ఏరియాలోనే చాలా వెంచర్స్ చేశాను నేను. కానీ ఏ రోజు కూడా కట్టాల కోసం ఒక్క ఫోన్ కూడా రాలేదు. జనరల్గా వేరే ఏరియాలో వస్తాయి. వాళ్ళ శిష్యులు కూడా ఎప్పుడు అంత నీతి నిజాయితీగా ఉన్నటువంటి పర్సన్. థ్యాంక్స్ అన్న. మీ అడుగు జాడల్లో మీ అన్నీ చూసే మేము నేర్చుకున్నాం పిల్లలం. ఈరోజు కొన్ని విషయాలు అంటే మాట్లాడాలి, మీరు వచ్చారు. ఎందుకంటే మీ దగ్గరికి రావడానికి మళ్ళీ మాకు సమయం దొరకదు కాబట్టి. నిజంగా ఇప్పుడు చిత్రపూరి గురించి మన కవితమ్మ గారు చెప్పారు, అది అక్షరాల నిజమన్నా. ఇక్కడ ఎంత దోపిడీ జరుగుతుంది అంటే నేను ప్రూఫ్ కూడా ఇస్తాను. డబ్బులు కట్టేవాడు వేరేవాడు, ఇక్కడ వాడికి కార్డు ఉంటుంది, డబ్బులు ఉండవు. ఇది కట్టి వాడు 4 రెట్లు ఎక్కువ రేటుకి ఆల్రెడీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ యొక్క అవినీతిని మీరు అరికట్టాలన్నా ఏది ఏమైనా నిజంగా అన్నయ్య
ఒక గవర్నమెంట్ ఏది అనేది కాదు, ఏ గవర్నమెంట్ మంచి చేసింది జనాలకు అనేది దాంట్లో వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందన్న. గతంలో మేము వెళ్తే ఆ మినిస్టర్ గారు ఓహో తెలంగాణ ఫిలిం ఛాంబరా అని వాళ్ళని రమ్మనండి ముందు అన్నటువంటి రోజుల నుంచి ఈరోజు మమ్మల్ని దీవించడానికి మీరు వచ్చారు. ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలన్నా మీ మంచి మనసుకు. కాబట్టి అన్న చాలా థ్యాంక్స్. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఆకల్లో ఉన్నా ఆదుకునేటువంటి మా లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మేము ఎన్నో అంటే ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా గుడిసెలు తిరిగి కూడా మేము ఆల్రెడీ కరోనా టైంలో నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అందుకనే ఆయన ఆదుకుంటారనే ఉద్దేశంతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 16,000 మంది మెంబర్స్ వచ్చారు అంటే నిజంగా అది మా లయన్ రామకృష్ణ గౌడ్ గారి గొప్పతనం. నిజంగా ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ప్లీజ్ అన్న మీరు హెల్ప్ చేయండి. ఇక్కడ ఏంటిదంటే ఒక రెంట్లు ఎంత ఇబ్బందిగా కట్టుకుంటున్నామో మాకు తెలుసన్నా. ప్లీజ్ అన్న దానికి సంబంధించిన మీరు తలుచుకుంటే ల్యాండ్ ఇవ్వగలుగుతారు. ఇంకా కొన్ని లక్షల మందికి మేము సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరు. థ్యాంక్ యూ. ప్రసాద్ గారి అమూల్యమైన కొన్ని మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. Friends, I'm very happy to participate in today's function for inauguration of first meeting of Telangana Film Chamber of Commerce. We have our film industry as such in our country had made tremendous progress. Some beautiful films have been made. We are now very well recognized in the world as one of the best creative makers. And as you all know, my father started his career to begin with in the first talkie film. It all used to be silent films before. My father didn't go to college or anything like that, but self-taught man, learned everything by himself, technical, and some wonderful films have been made by Prasad Productions. It was really, we are very happy we are in the industry. So, we will continue to progress. We have progressed so much as such. We have done everything for cinema till now. Everything. Right from cameras, sound, everything. We have nothing else but cinema. So we happy that one more people have taken up and more creative people will come. Somebody will contribute something more for the future growth of the industry. I am very happy. I could see the interest among the people who spoke. They are very keen. Yes, nothing else but will stop you now to make progress. We are here. We have offices at Bombay, Chennai, Hyderabad, all over. We are there everywhere. All the latest equipment and all that. Maybe we are the only people in the industry who are totally involved. And I'm sure we'll be able to contribute a lot. The industry also cooperates. So, nothing else is more important than make cinema as a great medium. Thank you. మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సార్ ఈయనకు 5 గోల్డ్ షాపులు ఉన్నాయి సికింద్రాబాద్లో.
ఓకే, ఇప్పుడు ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, పూజ్యులు, ఫస్ట్ టైం ఒక సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఒక మన ఛాంబర్కి వచ్చి దీవించడానికి రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం మన అందరికీ. ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్, అందరూ గట్టి కొట్టాలి. ఇప్పుడు వారు అమూల్యమైన సందేశాన్ని మనం శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా 6వసారి గెలిచిన మీ అందరి శ్రేయోభిలాషి, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ సినీ ఇండస్ట్రీ కోసం బాగా కష్టపడుతున్న ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారిని ముందుగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పెద్దలు మాకు ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ రమేష్ ప్రసాద్ గారు అంటే ఆయనకు నేను సన్ లాంటి వాడిని, మాకు ఫ్యామిలీకి దగ్గర, వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జీవి రావు గారు, మీ కమిటీ మెంబర్సు గుర్రాజ్ గారు, ఇంకా కవిత గారు, ఇంకా మా మిస్ ఏసియా, మా డాటర్ తెలంగాణ డాటర్ లక్ష్మీ ఠాకూర్ గారికి, సిగ్ధ మా నల్గొండ అమ్మాయి, మా చెల్లెకు, ఇంకా నీ పేరమ్మా మౌనికా రెడ్డి గారికి, ఇంకా కాచం సత్యనారాయణ మా ఊరే, మా టౌన్ కాదు మా ఊరు పక్కకే, ఇంకా కాబోయే తెలంగాణ ఫ్యూచర్ హీరో, అంటే ఆల్రెడీ హీరోనే కానీ తెలంగాణలో ఇంకా సక్సెస్ఫుల్ హీరోగా చేయాలి. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ల్యాప్టాప్లో కొన్ని చూసినప్పుడు ఇంత మంచి టాలెంట్ ఉన్నా ఎందుకు ఇప్పటి వరకు రాలేదని, ఇప్పటివరకు ఎందుకు పెద్ద హీరో కాలేదని చెప్పి ఆ రోజుకెళ్ళి ఆలోచిస్తున్నాను నేను. ఆయన చూసిన తర్వాత యాక్టింగ్, ఇంకా వేదిక మీద కమిటీ మెంబర్లు అందరికీ సమయం చాలా ఎక్కువైపోయింది, మీ అందరికి కూడా లేట్ అవుతుంది. ఇప్పుడే గజమాల సన్మానం చేస్తానికి వచ్చింది నాకు, అది మీ రామకృష్ణ గౌడ్ గారికి వేయండి. నేను చిత్రపురి లేఅవుట్లో మీకు ప్లాట్లు ఇచ్చిన తర్వాత నాకు వేయండి, అప్పుడు కాదు నాకు, మీ అందరికీ అది మన రైట్. అది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మా జిల్లా వాసినే, ప్రముఖ యాక్టర్ పేరు మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కానీ చిన్న యాక్టింగ్ చేసుకునే వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం, వారి కోసం కేటాయించడం జరిగింది. పెద్ద పెద్ద హీరోల కోసం అది అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, పద్మాలయ కానివ్వండి, రామాయణాయుడు కానివ్వండి, అలాంటి వారి కోసం పెద్ద పెద్ద ప్లేస్లో ఇవ్వడం జరిగింది. కానీ చిత్రపురి లేఅవుట్ అనేది వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం. అందుకనే నేను మినిస్టర్ అయిన థర్డ్ డే, ఫస్ట్ సెకండ్ డే నేషనల్ హైవేస్ రోడ్స్ మీద రివ్యూ చేసుకుంటూ థర్డ్ డేనే దీని మీద రివ్యూ చేసి ఆఫీసర్స్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్నీ ఆపేయండి, తర్వాత నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాంట్లో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారు ఉన్నారు, అవన్నీ చూసిన తర్వాత అవసరమైతే అనర్హులు ఉంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసి మన తెలంగాణ ఆర్టిస్టులకు ఇవ్వాలని, అది నా టార్గెట్గా ఉండే. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ వారానికి 5-6 వస్తారు నాకు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. సార్ మీరు పోస్టర్ లాంచ్ చేయాలంటారు. లాంచ్ చేసే ముందు నేను సినిమా గురించి అడిగి నీకేమైనా థియేటర్లు దొరికినాయంటే ఎక్కడ థియేటర్లు దొరకలేదు సార్ అంటే, మరి థియేటర్లే దొరికినప్పుడు నువ్వు సినిమా తీసి 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల చాలామంది వచ్చాను, వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తా, సపోర్ట్ అని చెప్తా. కానీ మీరు వచ్చి తీసే ముందే నాకు చెప్పండి ఏ డేట్ రిలీజ్ అవుతుందో, తప్పకుండా వాళ్ళు సిండికేట్ అయినా సరే మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉండి థియేటర్లు కూడా ఇప్పిస్తాను. ఒక పాన్ ఇండియా మూవీ తీసి
ఒక 5-6కే హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పరిమితమైతే ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న దాంట్లో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లేరా, ఇలాంటి ప్రొడ్యూసర్ లేరా, మనకు ఇలాంటి హీరోయిన్లు కాలేరా, అంత మంచి యాక్టింగ్ ఉన్న ఎందుకు ఈ వెనుక ఉందని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. అందుకని ఈరోజు మా కిరణ్ ప్రతాప్ వచ్చినప్పుడు వీళ్ళకి టైం ఇచ్చినాం, కానీ మాకు పొద్దున హెలికాప్టర్ మాకు అందుబాటులో లేకపోతే నేను సీఎం గారు ఆల్మోస్ట్ ఆల్ కర్నూలు దగ్గరికి పోయినాం. బార్డర్ పోయి మళ్ళీ 5:30 వరకు వచ్చి మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని 6 o'clock టైం ఇచ్చిన. టైంకి ఇచ్చి సీఎం గారికి చెప్పిన ఇంకా స్పీడ్ పోని అంటే ఏంది అర్జెంట్ అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి టైం ఇచ్చినాం, టైంకి పోవాలి, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆయన అంటాడు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే మరి తెలంగాణలో ఉండి తెలంగాణ యాక్టర్స్ని, తెలంగాణ ప్రొడ్యూసర్స్ని, తెలంగాణ ఆర్టిస్టులని ఆదుకోకపోతే వేస్ట్ కదా. నేను టైం ఇచ్చినప్పుడు టైంకి పోవాలని చెప్పి 500 kilometers పోయి బై రోడ్ జనరల్గా హెలికాప్టర్లో పోతుంటాం, కానీ పక్క స్టేట్లో ఎలక్షన్ ఉంటే అక్కడికి పంపడం జరిగింది మా హెలికాప్టరు. అందుకనే వచ్చినందుకు మీ అందరి సమస్యలున్నా, ముఖ్యంగా మా ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు మా కవిత గారు, అంటే మేము చదువుకున్నప్పుడు కవిత సినిమా చూసాం. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని సినిమాల కళ్ళలో వెళ్తున్నామండి. నాకు కూడా సినిమాలు అంటే బాగా ఇష్టం. అన్ని ఛానళ్ళ కంటే ఎక్కువ ఆహా ఛానల్ పెట్టి ఓటీటీలో తెలంగాణ సంబంధించిన చూస్తాం. మీరు ఒక సినిమా చూడండి, ఇవాళ ఎంత విప్లవం కలిగించిందంటే తెలంగాణలో మహబూబ్ నుంచి మొన్నటి బలగం వరకు బంధుత్వాలు, బాంధవ్యాలు, ఒకరినొకరిని అవేర్నెస్ చేసుకోవడం, అలాంటి సినిమాలు వచ్చినాయి తెలంగాణలో. అందుకనే తెలంగాణ ఇండస్ట్రీ సంపూర్ణంగా నేను నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ ప్రతి విషయం మీరు ఎప్పుడు వచ్చినా ఒకరోజు ముందు టైం తీసుకొని వస్తే డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ చెప్పిన 3 డిమాండ్లలో తప్పకుండా వెంటనే రేపే సీఎం గారితో మాట్లాడి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సపరేట్గా కట్టుకునే విధంగా ఆ 800 యార్డ్స్కి సంబంధించిన ల్యాండ్ని కూడా దాన్ని అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి, రెండవది చిత్రపురి లేఅవుట్లో 10 acres ల్యాండ్తో పాటు ఇంకో 3.5 acres మననే హెచ్ఎండే కమిషనర్ గారికి చెప్పిన హైరైజ్ బిల్డింగ్ అక్కడ కట్టాలని ప్లాన్ వేసుకున్న వాళ్ళు, నేను దాన్ని ఆపిచ్చి పర్మిషన్ ఇవ్వండి కానీ చెప్ప నాకు తెలియకుండా ఎవరికి అలాట్ చేయొద్దని చెప్పి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు దాంట్లో కూడా అక్కడ ఈచ్ ఫ్లాట్ మినిమం 2 to 3, 4 crores వరకు ఉంటుంది. అది మన తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు లిస్ట్లో చూసిన నేను ఎవరు మన ఆర్టిస్టులు లేరన్నా. డెఫినెట్గా మీ ఛాంబర్కి వెళ్ళి లిస్ట్ ఫైనల్ చేయండి. ఫేజ్ వైజు ఆ 10 acresలో కొందరికి, ఈ 3.5 acresలో కొందరికి ఇచ్చే విధంగా టోటల్ రిజిస్ట్రేషన్ నేనే ఆపాను. దాంట్లో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈరోజు ఒకవైపు మన ఆర్టిస్టులని, మన హీరోలని సపోర్ట్ చేస్తూ పర్సనల్గా మీ కార్మికులకు ఏ ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్తో పాటు నా పర్సనల్గా కూడా మీరు ఎప్పుడైనా ఏ హెల్ప్ అయినా నాతో తీసుకోవచ్చు. జనరల్గా మీరు ఎవరు కూడా ఏమనుకుంటారో మినిస్టర్ కాబట్టి అనుకోవచ్చు. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది. నా ఓన్గా చేసే సహాయం తప్పకుండా సినిమా కార్మికులకు, సినిమా కార్మికులు అంటే కోట్లాది మందికి ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక కళనే కాదు, ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అన్నీ చూపించే అదొక మాధ్యమం. అది అంత యాక్టింగ్ అందరికీ రాదు, యాక్టింగ్ చేయాలని. ఇక్కడ ఉన్న వేదిక మీద వీళ్ళందరినీ కూడా ఇంతమందిని, కోట్ల మందిని చేసినప్పుడు మిమ్మల్ని గౌరవించడం, మిమ్మల్ని కాపాడడం, మీకు అవసరం ఉన్న అవసరాలు నెరవేర్చడం మా ప్రభుత్వం బాధ్యత. ఏ 5-6 సంబంధించి సినిమా టికెట్ రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అయింది, పెద్ద బడ్జెట్ పెట్టాం, మాకు సినిమా రేట్ పెట్టామని ఒక ఆయన వస్తాడు. నేను అలాంటి వారికి తక్కువ టైం ఇస్తా అంటే అపాయింట్మెంట్ ఇయ్య ఎక్కువ. ఎందుకంటే పాన్ ఇండియా వచ్చి అన్ని భాషల్లో వచ్చి
1000 కోట్ల కలెక్షన్ 1100 కలెక్షన్ వాళ్ళు పోటీ పెట్టుకుంటున్నారు. నేను 1500 కోట్ల కంటే ఎక్కువ మన తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులని వాళ్ళలో ఉన్న ఇప్పుడే మన కిరణ్ డైలాగ్స్ విన్నాం. ఆయన న్యాచురల్గా ఏమైనా ప్రాక్టీస్ చేసిండా ఓవరాల్గా చెప్పేసాను. ఇలాంటి ఆర్టిస్టులని ఇంకా ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. మనం కాలేజీలలో మేము చీఫ్ గెస్ట్గా ఫంక్షన్స్ పోయినప్పుడు వాళ్ళు చేసే యాక్టింగ్ కానివ్వండి, యాంకరింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. చూసినప్పుడు మన ఓన్ స్టేట్లో అన్నీ డెవలప్ చేసుకుంటున్నప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోనే నేను ఇవాళ సీఎం గారిని తొందర పెట్టి నాన్ స్టాప్ అంత స్పీడ్గా రావడం జరిగింది మీ దగ్గర. అంటే ఏదో చేయాలనే కోరిక. అందుకనే రామకృష్ణ గౌడ్ గారి పేరు ఎప్పటికెళ్ళో వింటున్నాను. మీరు ఎప్పుడు ఏది ఉన్నా కానీ మీరు ఎంతోమంది కార్మికులకు సినిమా ఇండస్ట్రీ వారికి హెల్ప్ చేస్తున్నారు. నాకు ఏదైనా పని చెప్పండి, అది గవర్నమెంట్ పని కానీ నా సొంతం పనైనా మీకు సపోర్ట్గా ఉంటానని మరొకసారి రమేష్ ప్రసాద్ గారు కూడా వారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మా కరాటే లక్ష్మి, మా ఎంతో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈరోజు వాళ్ళ సేఫ్టీ కాపాడుకోవడానికి అద్భుతమైన టాలెంట్తో ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే అమెరికాలో అవార్డు తీసుకున్న మన సోదరు రవి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ వారికి కూడా ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే సమయం దాటిపోయింది, ఎక్కువ లేట్ అయింది మీరు అనుకున్న టైం కంటే ఎక్కువ. నాకు మళ్ళీ 4 o'clock మార్నింగ్ నుంచే నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 4 to 6 నేను మీలాగానే ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ చేసి మళ్ళీ 7కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకనే బాగా లేట్ అయినా సరే ఇంతమంది, నేను ప్రతాప్ గారు అంటే నేను 10-20 మంది కూడా వస్తారో రారో అనుకున్నాను. నేను ఇంత దూరంకి వెళ్ళి వస్తున్నా, అక్కడ ఉంటారా లేరా అనుకున్నా. అని ఇంత మంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని వాళ్ళు ఉన్నారు. మీరు అంత సినిమా ఇండస్ట్రీ సంబంధించిన మట్టిలో మాణిక్యాలంటే తెలంగాణ వాళ్ళే. వాళ్ళని మనం గుర్తించాలి. ఒకరిద్దరిని సక్సెస్ చేస్తే మన దగ్గర ఉన్న యువకులు కూడా అందరు కూడా ప్రాక్టీస్లో కిరణ్ లాగా డే నైట్ ప్రాక్టీస్ చేస్తే పట్టుదలతో కృషితో మనం ఏది చేసినా అనుకుంటే సాధించవచ్చు. అందుకనే మీ అందరికి చెప్తున్నా, ఒకటే కుటుంబంలో 5-6 హీరోలు ఉంటున్నారు. ఆ బ్రాండ్ పేరు మీద వాళ్ళ సినిమాలు నడుస్తున్నాయి. కానీ మన తెలంగాణలో టాలెంట్తో వచ్చే హీరోలు ఉన్నారు. వారికి పూర్తి సపోర్ట్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరికైనా సరే సపోర్ట్ చేయాలి. సమయం చాలా ఉంది. గవర్నమెంట్ వచ్చి 10 months అయింది. ఇంకా 4 ఏళ్ళు ఉంటాం. ఇంకా మీలాంటి వారికి సేవ చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు మేమే గవర్నమెంట్లో ఉంటాం. తప్పకుండా మీ అందరికీ చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మన రవి గారికి బెస్ట్ విజయ్, అలాగే మిస్ ఏషియా మన లక్ష్మీ ఠాకూర్, ఇంకా స్నిగ్ధారెడ్డి గారికి, మౌనికారెడ్డి, అందరికి పేరు పేరున ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, మీ ప్రెస్కి, మీ ప్రింట్ మీడియా వాళ్ళకు, మీరు కూడా కొంచెం తెలంగాణ ఆర్టిస్టులకు కానీ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయమని యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ప్రమాణ స్వీకారం ఉంది ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ రెస్పెక్టెడ్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరితో సమక్షంలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి సమక్షంలో ఈ రోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్డ్ నెంబర్ P18/2015 నూతన కార్యవర్గ నిర్వాహక ప్రమాణ స్వీకారోత్సవము. ఇందులో దయచేసి అందరూ ఎవరు పేరు వాళ్ళు అనుకోవాలి. అందరూ ఎలక్టెడ్ మెంబర్స్. నువ్వు మాట్లాడు. రామకృష్ణ, మీ పేరు, మీ పొజిషను, నేను
ప్రమాణం చేస్తున్నాను టిఎఫ్సిసి ఛాంబర్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను టిఎఫ్సిసి సంస్థ వారి ద్వారా నిర్వహించే అన్ని కార్యక్రమాలను మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు పనులు చేయగలను కార్యనిర్వాహక వర్గ అన్ని సమావేశాలలో తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండగలను వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేయగలను నేను పోస్ట్ నేను డాక్టర్ ప్రతాప్ నారాయణ వాళ్ళు మీ పోస్టు చెప్పుకోండి నేను నా మనస్ఫూర్తిగా క్రమశిక్షణ విషయంలో టీఎంసీ తప్పనిసరిగా పాల్గొనను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఆగండి స్వామి, మీరు అట్లాంటి సార్ స్టేజ్ మీద ఉన్నాను కానీ ఉండు ఒక్కసారి మీరు అట్లా కలిసి జరగండి. సపోర్ట్ చేస్తాను.